శ్రీరంజిల్లెని మోముతో మృదువుగా జీరాడు మేల్చాల్వతో కారుణ్యామృతధారతో ఘనల సద్దేవేయహారాళితో సారవోన్నత్య విభూషణ ప్రతితతో శాంతస్వరూపంబుతో రారా నాకభయప్రదానమిడరా రామా మహిజాధిపత్. ఇది రామదాసు గారు చెప్పిన పద్యం. ఎంతో శాంత స్వరూపంతోనూ మృదువైన మొహంతోనూ చిరునవ్వుతోనూ కరుణ కురిపించేటువంటి స్వరూపంతోనూ మంచి జ్ఞానం కలుగజేసేటువంటి దయార్ద్ర హృదయంతోనూ నీవు నాకు దర్శనమిచ్చి నాకు ఆత్మశాంతిని మనోవికాసాన్ని నీ యందు భక్తిని కలుగజేసి నాకు అభయప్రదానమేమయ్యా, నన్ను రక్షిస్తానని అభయప్రదానమేమని రామదాసు గారు రామచంద్రమూర్తిని ప్రార్థించినట్టుగా చెప్పిన పద్యం ఇది. 2024 మే నెల 26వ తారీఖు ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు ఇంగ్లీష్ సంవత్సరం చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పబోతోంది క్రోధినామ సంవత్సరం. వైశాఖ బహుళ తదియ సాయంత్రం 5:53. మూలా నక్షత్రం ఉదయం 10:42. మరి వర్జం 9:07 నుండి 10:43 వరకు ఉదయం. వర్జం రాత్రి 8:11 నుండి 9:43 వరకు. ఈసారి 2 సార్లు వర్జం వచ్చింది. ఈరోజు సంకటహర చతుర్థి అనగా గణపతిని పూజించేటువంటి రోజు. తర్వాత ఈ రోజున మూలా నక్షత్రం. మూలా నక్షత్రం కూడా అమ్మవారికి చాలా ప్రీతైనటువంటి రోజు. అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఈ రోజున అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళకి వెంటనే వారి కోరినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు ఈరోజు. అందులో ఇది ఆదివారం. సూర్య భగవాను పూజించడానికి మంచి రోజు. తర్వాత అమ్మవారిని పూజించడానికి ఇంకా మంచి రోజు. ఇంకా ఇది కాక సంకటహర చతుర్థి. సంకటాలంటే మనకున్నటువంటి బాధలన్నీ పోగొట్టేటువంటి చవితి. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే మనకున్న బాధలన్నీ కూడా పోతాయి. స్వస్తి.